రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత నేత ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా సక్కటిపల్లి తన నివాసంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఇక కేవలం క్రిమినల్ను మాత్రమే జగన్ పరామర్శిస్తారని కూడా మండిపడ్డారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలనే నెపంతో జాతీయ రహదారినైతే నిర్బంధించిన జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగించారని అన్నారు. న్యాయ సలహా తీసుకుని జగన్ పై కేసు పెడతామని కూడా తెలిపారు. వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకి వెళ్తున్నావయ్యా, అక్కడికి వచ్చి సీఎం సీఎం జై జగన్ మాటలేంటి? చావుకి వెళ్ళినా అక్కడ కూడా సీఎం సీఎం అని అరుస్తారు, పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు. వాట్ ఎవర్ ఇట్, అది మీ విజ్ఞతకు వదిలేయాలి. కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండి వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకుని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థమవుతుందా? ప్రజలకు అర్థం అవ్వాలి. నేను అతను ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అతను అంత మూర్ఖుడు. వాళ్ళ నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తూ ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే అని ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో రాజకీయాలుగా మీరులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లే. మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత నిబద్ధత మాకు నేర్పించారు, కొంత నైతిక విలువలతో రాజకీయాలు చేయడం నేర్పించారు. ఈరోజు మేము ఏదైనా ప్రజల ముందు పెడతాం, ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు 7 గంటలు 9 గంటలు ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరిగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు. నల్గొండ జిల్లా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫునైతే మంత్రి ప్రచారం చేశారు. పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద జరిగిన రోడ్ షోలో మంత్రి ప్రసంగిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులకే కార్పొరేటర్గా అభ్యర్థులుగా నిలబెట్టామని కూడా తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికలు పేద ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలను కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మినిస్టర్ గా నేనున్నాను, ఆమెకు తోడుగా అన్నదండలుగా నేను ఇల్లప్పుడు మీ ప్రతి పేద కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, మీ పిల్లల చదువులైనా, మీకేమైనా ఆరోగ్య ఇబ్బంది వచ్చినా, ఆమె ఏమి చెప్పినా నేను కాదనకుండా చేసేవాడిని. మీ అందరికి మళ్ళొకసారి మాటిస్తున్నా, లక్ష్మిని మంచి మెజార్టీతో గెలిపించి ఇవాళ ఒక బిడ్డ డాక్టర్ గా ఫైనల్ ఇయర్ చదువుతున్నది, కొడుకు ఇంజనీర్ గా ఉన్నాడు, భర్త లేకున్నా భర్త చిన్నప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళి ఆయమ్మడి తిరిగేవాడు. ఆ భర్త అకాల మరణం నుంచి దూరం ఉంటారంటే నేనే పోయినసారి గారి ఈసారి గారి నువ్వు ఉంటే పిల్లలు హాస్టల్లో ఉంటున్నావు, ఒక్కదానివే ఉంటావు, ఇంత ప్రజాసేవ చేయి, నేను ఉన్నన్ని రోజులు నీకు పూర్తిగా సొంత చెల్లెల్లాగా చూసుకుంటానని చెప్పి లక్ష్మిని ప్రోత్సహించి ఈరోజు మళ్ళా కూడా పోటీ చేయమని చెప్పి నేనే కోరడం జరిగింది. మీ అందరికి ఒకటే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఆమె ఏం అడిగినా కాదని కూడా చేసే బాధ్యత నాది. మీరు మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టకుండా మంచి మెజార్టీతో గెలిపించి ఎవరెన్ని చెప్పినా ఇవాళ ఆమెకు 24 గంటలు ఆమెనే మినిస్టర్ అనుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరంటే లక్ష్మి అంటే మినిస్టర్ అనుకోండి మీరు మీ వార్డు వరకు. ఆ విధంగా ఎంత పెద్ద పనైనా చేసి పెడతానని మీ అందరు కూడా ఉట్టి మాటలు కాకుండా చేతులలోనే ఇలా మీ వార్డులో ఎన్నో కాలనీలు, ప్రతి కాలనీలో రోడ్లు వేసుకున్నది. ఇంకా 2-3 ఏమైనా మిగిలిపోయినా ఈ రోజు మన ప్రభుత్వం ఉన్నది.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోకోలు మండలం బిట్రకుంట విశ్వనాథపురంలో అయితే జరిగిన మహిళపై కత్తిపోట్లు ఘటనపై కావలి డీఎస్పీ శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వివరాలు కూడా వెల్లడించారు. సహజీవనం చేస్తున్న కరుణకుమారి అనే మహిళకు శేషగిరిరావు కత్తితో పొడిచినట్లు కూడా తెలిపారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు వాస్తవం కాదని, కరుణ నిండు గర్భిణి కాదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇరువురికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి గత 3 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్లు కూడా వివరించారు. నిన్న రాత్రి బోగోలు విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలైన ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు, మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మనోళ్ళ ఆమెకి. ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, వైజాగ్ మనిషి. నిన్న రాత్రి అంటే 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడడం పోతున్నారని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవ జరుగుతున్నాయి. ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన, తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రకుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు, వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రకుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది, ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నాడు వార్త, ఇంకొకరు 14-15 కత్తిపోట్లను రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు. ఇట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలనే విషయంలో, వాస్తవ న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలనే విషయంలో చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ అయితే పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలనైతే మోసం చేస్తుందని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వటం పక్కన పెడితే ఉన్న పథకాలు తీసివేశారని కేటీఆర్ అయితే చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి పురుషులకు రెట్టింపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన, అమ్మా మరి 2,500 నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 2 ఏళ్ల కిందటే చెప్పిండ్రు వస్తుందా అని అడిగిన. లేదు బిడ్డ వస్తలేదు, గవే 2,000 వస్తున్నాయి అని చెప్పింది. ఏ 2,000? కేసీఆర్ రాకముందు 200 ఉన్న 2,200 ఉన్నది, మరి తర్వాత 2,000 రూపాయలు కేసీఆర్ గారు చేసింది. రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఫిబ్రవరి నెలలు ఉన్నాం, ఫిబ్రవరి 5వ తారీఖు పడ్డదా రైతు బంధు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ ఇక్కడ వేరే ఊళ్ళో తిరుగుకుంటే చెప్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఎత్తా అని చెప్తున్నాడు. అంటే ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఒడ్డు పడ్డాక ఓడమల్లన్న, మళ్ళీ మర్చిపోతారు. ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తుండే కేసీఆర్, ఫిబ్రవరికి వేయవు. మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది రైతు బంధు ఇస్తాను? కేసీఆర్ రాక మునుపు ఎన్నడూ ఒక ఆడపిల్ల లగ్నం చేసుకుంటే రూపాయి ఇచ్చినోడు లేడు ప్రభుత్వంలో. కానీ కేసీఆర్ వచ్చినాకనే ₹1,00,000, 1,116 రూపాయలు ఆడపిల్లల పెళ్లికి. తర్వాత వీళ్ళు ఏం చెప్పారో చూసి అందరిని మోసం చేస్తాను. ఆయన 1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాం. ఒకటి చెప్తారేమోనంటే ఫ్రీ బస్సు పెట్టాం. సరే పెట్టిన ఫ్రీ బస్సు కరెక్టే. ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియదు. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భర్త ఉంటారు, భార్య ఉంటారు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్ పోయే పిల్లలు, వాళ్ళకి 25% పెంచింది. ఏంటిది? బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి. ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటి, ఒకసారి మోసం ఎవరన్నా చేస్తే మనకు, అది ఒకసారి ఎవరన్నా మోసం చేసిరనుకో, మనకు వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు.